అయితే ఈ దీక్షకు సంబంధించి అదే విధంగా ఈ దీక్షకు ఎందరు వ్యక్తులు అంటే నేతన్నలు గాని మిగతా ఇతరత్ర వర్గాలు గాని ఎంతమంది దీక్షకు హాజరవుతారనే విషయము ఇక్కడే ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేత కేకే మహేందర్ రెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహేందర్ రెడ్డి గారు చెప్పండి, ఈ దీక్షకు ఎంతమందిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏదైతే విజయమ్మ గారు సిరిసిల్ల పట్టణంలో నేతన్నలకు అండగా వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఒక అకుంఠిత దీక్షతో ఒక ధర్నా కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరుగుతుంది. తప్పకుండా ఈ ధర్నాకు ప్రజల్లో భారీ స్పందన ఉంది. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని, బడుగు బలహీన మైనారిటీ వర్గాలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరిని కూడా లబ్ధి చేకూర్చే విధంగా వారిని తన వారిగా, తన కుటుంబ సభ్యులుగా చూసుకుని ప్రతి ఒక్కరి ముఖాలపైన చిరునవ్వు చిందించాలనే ఉద్దేశం కొద్దీ ఇవాళ అనేక పథకాలు ప్రవేశపెడితే అది ఊరూరు, వాడ ప్రతి గూడెకు, ప్రతి గుడిశానికి కూడా చేరుకున్నది. కాబట్టి ఆ తరుణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క హఠాన్మరణాన్ని చూసి తట్టుకోలేక వారందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క చిత్రపటాన్ని వారి గుండెల్లో దాచుకున్నారు. కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఏవైతే ప్రభుత్వాలు వచ్చాయో ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఒక్కొక్క పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా వాళ్ళని సర్వతోముఖాభివృద్ధికి అనేక పథకాలు రచించి అనేక జీవోలు, హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కుతుంది. ఆ తరుణంలో అందులో భాగంగానే ఆ రోజు ఆకలి చావులను, ఆత్మహత్యలను అడ్డుకోవాలనే ఉద్దేశం కొద్దీ నేతన్నకు అండగా సిరిసిల్ల పట్టణంలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కొన్నింటిలో అంత్యోదయ స్కీమ్ కింద బియ్యం కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, అలాగే ప్రతి మహిళా డ్వాక్రా గ్రూపులకు 5 లక్షల రూపాయలు కానివ్వండి, అలాగే వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, 60 సంవత్సరాల పెన్షన్ పథకాన్ని 50 సంవత్సరాలు కుదించడం కానివ్వండి, ఇవన్నిటిలో కొంతవరకు ఆకలి చావులు, ఆత్మహత్యలు ఆగినాయి. కానీ ఆ రోజు పర్మనెంట్ గా ఒక దీర్ఘకాలికంగా వీటన్నిటికి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశం కొద్దీ రాజశేఖర రెడ్డి ఇంకా అనేక హామీలు ఇవ్వడం జరిగినాయి. అందులో భాగంగానే టెక్స్టైల్ పార్క్ వచ్చింది, అపారల్ పార్క్ ఇవ్వాలన్న ఉద్దేశం కూడా ఆ రోజు అతనికి ఉండేది. మహిళా బ్యాంకును ఒకటి, వృద్ధాశ్రమం ఒకటి, అలాగే అనాథాశ్రమం ఒకటి, అలాగే వారందరికీ కూడా ఆరోగ్యం కొరకు అనేక ఇక్కడ హాస్పిటల్ కూడా పెట్టాలన్న ఒక ఉద్దేశం కొద్దీ, దాంతో పాటు ఈ పట్టణానికి మంచినీరు ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ ఒకటే వన్ టైం స్కీమ్ కింద ఒక గ్రాంట్ గా 35 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ పథకాలన్నింటినీ కూడా పక్కనే పెడుతుంటే మళ్లీ ఒకవైపు నేత పరిశ్రమ అంతా కూడా ఈ రోజు మళ్లీ సుడిగుండంలో ఇరుక్కుని పోయింది. ఆ సమస్యల పరిష్కారం కొరకు, ఆ సాధన కొరకు తన భర్త ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేరినందుకు, అలాగే నేతన్నకు అండగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ భర్త పోయిన దుఃఖాన్ని, అలాగే కొడుకును జైల్లో పెట్టినప్పటికీ కూడా అవన్నింటిని కూడా దిగమింగుకొని ప్రజల పక్షాన మేము నిలబడాలి, నా భర్త నిరంతరం ప్రజల కొరకు పోరాటం చేశాడు, అలాగే నా కొడుకు కూడా వారి ఆశయ సాధన కొరకు ముందుకెళ్లాడు, కాబట్టి నా ప్రజల మధ్యలో నా కొడుకు బాధ్యతను నేను నెరవేరుస్తానని చెప్పి ఒక స్త్రీమూర్తి, ఒక మాతృమూర్తి, మనసున్న మనిషిగా ఈ రోజు ప్రజల మధ్యకు వస్తుంది. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆమెకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారని మేము ఆశిస్తున్నాం. అయితే వైఎస్ విజయమ్మ చేపడుతున్నటువంటి చేనేత దీక్షకు భారీగా ప్రజల స్పందన లభిస్తోందని మా మహేందర్ రెడ్డి గారు అంటున్నారు. అయితే ఇంకా కొద్దిసేపట్లో సిరిసిల్లలో చేనేత దీక్ష ప్రారంభం కానుంది. దీనికోసం ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు.